హే గైస్, ఈరోజు ఆఫీస్ అయితే హాఫ్ డే పెట్టేసి అయితే వచ్చేసాం అనమాట. ఏంటంటే సంక్రాంతికి మరి మీ ఇంటికి వెళ్ళాలి కదా. సో ఆఫీస్లో అయితే సార్కి మేనేజర్ సార్కి చెప్పేసాను ఇంకో 1 వీక్ అవైలబుల్ ఉండని. సో రూమ్ ఓపెన్ చేసి చూస్తే అమ్మ దేవుడా ఇన్ని ఇప్పుడు మనం ప్యాక్ చేయాలా అనిపించింది నాకు. సో ఏం చేసేది ఏం లేదు. సో మొత్తాన్ని ప్యాక్ చేసేయాలి. సో అంతకంటే ముందు ఇంటికి వెళ్తాం కాబట్టి కొంచెం మంచిగా కనిపించాలని సో ఇదైతే అప్లై చేసాం మొన్న పీలింగ్ సొల్యూషన్. సో ఇది పర్లేదు, మంచిగానే వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం వామ్ వాటర్ అయితే ఫేస్ కడిగేసుకుంటే, ఫేస్ వాష్ చేసేసుకుంటే అయితే మనకి సో ఫేస్ అనేది చాలా బ్రైట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడొచ్చు. సో బిఫోర్ కి ఆఫ్టర్ కి అయితే కొంచెం ఫేస్ అనేది బ్రైట్ ఉంటుంది. అట్లనే మనకి పింపుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనకైతే క్లీన్ అయిపోతాయి, మంచిగా క్లీన్ అవుతాయి. డెఫినెట్లీ రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ప్యాక్ చేస్తున్నాను చూడండి. సో ప్యాక్ చేయడం అంటేనే చాలా కష్టం అబ్బా. సో ఒక్కొక్కటి ప్యాక్ చేసేటప్పటికి మినిమం ఒక 30 minutes అయినా అట్లా పట్టింది. సో ఇట్లానే మొత్తం అన్ని ప్యాక్ చేసేసాను. బ్యాగ్ లో అన్ని ప్యాక్ చేసేసిన తర్వాత బ్యాగ్ మొత్తం కంప్లీట్ గా ప్యాక్ చేసేసి నాకు ఏవైతే కావాలో ఈ 1 వీక్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్యాక్ చేసేసి అయితే ఉన్నాను. సో ప్యాక్ చేసేసుకుని అన్ని బ్యాగ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ అప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది మన అవుట్ఫిట్ అనమాట ఈ రోజు అయితే. సో వేసేసుకొని ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో అంతకు ముందు కొంచెం అయితే ఆకలి వేస్తుంది. సో పానీపూరి షాప్ కి అయితే వెళ్ళి ప్లేట్ పానీపూరి అయితే తినేసాను. సో పానీపూరి తినేసాక ఇంకా తిరిగి చూడకుండా బస్ అయితే మనకు వచ్చేసింది. సో బస్ అయితే ఇంకొక 10 minutes లో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మన టికెట్ కూడా ఆల్రెడీ తీసేసుకొని అయితే బస్ అయితే ఎక్కేసాం అనమాట. మన గోదావరి అంటే తెలిసిందే కదా, అక్కడ చేపల చెరువులు బాగా ఫేమస్ కదండి. రొయ్య వేస్తాం, పోతే 10 లక్షలు పోతాయి. చేప వేస్తాం, అంత డేరింగ్ బిజినెస్. మన గోదావరి వాళ్ళతో అలా ఉంటది మరి. సో మన గోదావరి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏలూరు అబ్బాయి. సో వాడి మాటలోనే తెలుసుకుందాం వాడు ఏమంటాడు, ఒకసారి వినండి. మీరు నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్. మరి ఇంకైతే రేపు పొద్దు నుంచి మీ డెస్క్ మీద రొయ్యలు ఉంటాయన్నమాట. కేజీలు నుంచి వస్తాయి భీమవరం నుంచి. ఏమనుకుంటున్నారా? మీకు స్పైడర్ మ్యాన్ తెలుసా? అడి చెయ్యి నొక్కితే బూజు వస్తుంది. అదే మన చెయ్యి నొక్కి అనుకోండి రైలు వచ్చేస్తాయి అనమాట. రై అనుకుంటూ బాగాలేదండి. మన గోదావరి వాళ్ళకి ఎటకారం అంత ఎక్కువ, మమకారం కూడా అంతే ఎక్కువ అండి బాబు. సో ఇంటికి వెళ్ళి అతిథిని ఎలా చూస్తారో మనం అప్పుడప్పుడు ఇన్స్టా రీల్స్ లో చూస్తూ ఉంటాం. సో అప్పుడే పండుగ వాతావరణం అయితే మన గోదావరిలో మొదలైపోయింది. సో గోదావరి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఈసారైనా ఒకసారి గోదావరికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మీరు. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పి బందర్లో బాగా ఫేమస్ అయిన ఫుడ్ ఏదో ట్రై చేస్తే నాకు అప్పుడే వచ్చింది బందర్ బాదం పాలు. సో ఇంత దూరం వచ్చాక బందర్ బాదం పాలు తాగకుండా ఎలా వెళ్ళిపోతాం చెప్పండి మన ఇంటికి. సో అట్లానే వెళ్ళామన్నమాట. వెళ్ళైతే ఆ స్టాల్ దగ్గర అయితే మన ఆటో ఆపేశారు. ఆటో అన్నకి అడిగేసి అన్న ఇక్కడ ఏది బాగుంటుందంటే వాళ్ళైతే సజెస్ట్ చేశారు. అట్లానే నేను యూట్యూబ్లో కూడా చూసాను అనమాట. సో అదే స్టాల్కి అయితే వెళ్ళడం జరిగింది. సో జక్షన్ అయితే పెట్టలేదు, వీడియో తీసుకుందామంటే తీసుకుంటున్నా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదని అయితే చెప్పారు. సో చాలా మంది కూడా చెప్పారు బందర్ వెళ్తే తప్పకుండా బాదం పాలు ట్రై చేయండి అన్న అనేసి. సో నేను కూడా అయితే ట్రై చేశాను. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయన్నమాట మనకి బాదం పాలకు సంబంధించి స్టాల్స్ అయితే. బట్ అక్కడ అప్సరా బాదం స్టాల్ అనేవి అయితే ఒకటి ఉంటుంది. సో అక్కడ మాత్రమే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెళ్ళగానే నేనైతే వాళ్ళైతే పరిచయం చేసుకున్నామంటే ఇలా వైజాగ్ నుంచి వచ్చాము, మీ వీడియోస్ కూడా చూసామండి. సో చాలా అంటే చాలా మంది గుడ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. ఒకసారి నిన్న అయితే అన్నారు, బట్ మనం అయితే ఇచ్చేస్తాం కదా, మనకి తెలిసిందే కదా. సో అట్లా అయితే బాదం పాలు అయితే లిటరలీ చెప్తున్నా, మీరు మాత్రం బందర్ వెళ్తే తప్పకుండా ఈ బాదం పాలు అయితే ట్రై చేయండి. అప్సరా బాదం పాలు అని ఉంటుంది. సో కోనేరు గట్టు దగ్గర. సో ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయండి బందర్ వెళ్ళినట్లయితే తప్పకుండా. సో మీరైతే డెఫినెట్లీ లైక్ అయితే చేస్తారనమాట. ఈ అన్న వాళ్ళకి హైదరాబాద్ అండ్ వైజాగ్ లో కూడా ఫ్రాంచైజీస్ అయితే ఉన్నాయి, సేమ్ నేమ్ తోనే ఉన్నాయి, అప్సరా బాదం పాలు అని. తప్పకుండా ఎవరైతే బందర్ వెళ్ళలో ఉన్నారో తప్పకుండా వైజాగ్ లో అయినా సరే హైదరాబాద్ లో అయినా సరే ట్రై చేయండి. తప్పకుండా మీరైతే లైక్ చేస్తారు ఈ బాదం పాలు అనేది. ఓకేనా? అట్లానే మన ఈ సంక్రాంతికి సంబంధించిన మినీ వ్లాగ్ అయితే రావడం, సంక్రాంతి టైంలో ఎంత కష్టం అందరికీ తెలియాలి కదా. సో అదైతే వ్లాగ్ వస్తుంది. బందర్లో మనకి ఎప్పుడే సంక్రాంతి హడావిడి అయితే మొదలైపోయింది. సో మన స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 9కి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, స్టిల్ వెయిట్ చేస్తున్నాను టికెట్ కోసం అయితే. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో ఇది మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ అయితే ఇట్లా ఉంది, బాగానే ఉంది, మంచిగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. నైస్. మొత్తానికి మనం బస్సు ఎక్కి అయితే ఊరు వచ్చేసామన్నమాట. సో విలేజ్లో నేను ఫస్ట్ తీసిన వీడియో, రేపైతే విలేజ్లో ఫుల్ సంక్రాంతి వ్లాగ్ అయితే వస్తుంది మన ఛానల్లో, తప్పకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే ఇలాంటి వీడియోస్
పొంగల్కి సంబంధించి ప్రతి వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లనే మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తప్పకుండా మరి అయితే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హ్యాపీ పొంగల్. ఈ పొంగల్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారైతే నేను అనుకుంటున్నాను. నేనైతే మస్తుగా ఎంజాయ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఎంజాయ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.